వెల్కమ్ టు విజిల్. మామిడి పండ్లలో రాజు బంగినపల్లి. ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లా ఒలవపాడు ప్రాంతంలో బంగినపల్లికి దేశవ్యాప్తంగా ఉన్న రకరకాల చోట్ల, ఆంధ్రాలోనే చాలా ప్రదేశాలు, శ్రీకాకుళం నుంచి నూజివీడు వరకు, అటు తెలంగాణలో, కర్ణాటకలో, మధ్యప్రదేశ్లో, మహారాష్ట్రలో కూడా కొంత బంగినపల్లి ఉంది. కానీ ఉలవపాడు బంగినపల్లి ప్రత్యేకత ఏంటి, ఎందుకు అది అంత రుచికరంగా ఉంది అనేదాన్ని విజిల్ ప్రేక్షకులకి సవివరంగా వివరించడానికి చరిత్రకారులు, ప్రముఖ రచయిత పాపినేని సాయి గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం సాయి గారు. నమస్కారం. బంగినపల్లి పేరు చెప్తేనే మామిడి ప్రియులకు నోరూరుతూ ఉంటుంది. దట్టు ఉలవపాడు బంగినపల్లి ఎందుకు అంత రుచి? సమ్మర్ వస్తే మామిడి పండ్ల సీజన్ వచ్చిందంటారు. నాకు అన్ని రకాల మామిడి పండ్లు, మనకి పెద్ద రసాలు, చెరుకు రసాలు, మన నూజివీడు రసాలు, ఆ తర్వాత రకరకాల మామిడి పండ్లు, ఆపూసులు, ఇవన్నీ వస్తూ ఉంటాయి, తింటుంటాం. కానీ సమ్మర్ ఎండ్ అవుతూ ఉన్నప్పుడు, రోహిణీ కార్తె వస్తుంది, మాన్సూన్ ఇంకో 4 రోజుల్లో వస్తుంది అన్నప్పుడు వచ్చే ఆ ఉలవపాడు మ్యాంగోస్ మీదే మనసు మాత్రం ఉంటుంది. చిన్నప్పుడు నేను ఒంగోలులో ఉన్నప్పుడు ఉలవపాడు నుంచి బుట్టల్లో వచ్చేదనమాట. ఆ మ్యాంగో రుచి మరో మ్యాంగోకి రాలేదు, ఇప్పటిదాకా రాలేదు. ఎందుకు అని చెప్పి నేను కూడా ఒకసారి 2-3 సార్లు వెళ్ళినప్పుడు ఏమిటా ఇది అని చెప్పి చూశాను. దీనికి ఒక చరిత్ర ఉందండి. ఆ ఉలవపాడు అనేది ఒంగోలుకి ఒక 40 కిలోమీటర్ల దూరంలో, 40-45 కిలోమీటర్లు, కావలికి కాస్త యువతలు వస్తుంది. అది ఒకప్పుడు ఆ ప్రాంతంలో ఒక పెద్ద లగూన్ ఉండేది. ఆ నెల్లూరు వెళ్ళే దారిలో, ఒంగోలు నుంచి నెల్లూరు అటు పక్కకి వెళ్ళే దారిలో పైనుంచి వచ్చే నీళ్లు ఆగిపోతూ ఉంటాయి, సముద్రంలో కలవకుండా. చాలా పెద్ద పెద్ద లగూన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. అలాంటి లగూన్ ఒకటి ఉండేది. ఈ లగూన్లోకి ఒక మన్నేరు అనే ఒక నది నల్లమలలో పుట్టి అక్కడ వెళ్ళి కలుస్తుంది. ఈ కలిసే చోట షిప్పులు లోపలికి రావడానికి వీలయ్యేది. ఉలవపాడు ఏరియా ఒక పెద్ద చెరువులాగా అనమాట, ఒక లగూన్లా ఉండేది. దాంట్లోకి షిప్పులు వచ్చేవి. టోలెమీ అని ఈజిప్షియన్ ప్రిన్స్ జాగ్రఫీ అనే పుస్తకం రాశాడు 1వ శతాబ్దంలో. అది గ్రీక్ భాషలో రాశాడు. దాంట్లో ఈ మన్నార్ఫా అనే రేవు పట్టణం గురించి మెన్షన్ చేశాడు. ఈ మన్నార్ఫా అనేదే ఈ మన్నేటి పాడు. ఇప్పటికి కూడా ఉలవపాడుకి కొంచెం ఎగువన మన్నేరు మీద ఒక మన్నేటి కోట అని ఉంటుంది. ఈ మన్నేటి కోట ఒకప్పుడు అక్కడ దాకా సముద్రం ఉండేది, ఈ లగూన్ ఉండేది, షిప్పులు వచ్చేవన్నమాట. ఈ మన్నేటి కోటకి ఒక ఇంపార్టెన్స్ ఉంది ఈ మ్యాంగోస్కి రావడానికి. ఎందుకంటే బంగినపల్లి మ్యాంగోస్ అనేవి మొదట మన్నేటి కోటకు వచ్చి ఇక్కడికి వచ్చాయి. ఇదంతా రావడానికి కారణం ఏమైందంటే 7వ శతాబ్దం ఆ ప్రాంతంలో పెద్ద సునామీ వచ్చింది. ఈ సునామీ రావడం వల్ల ఈ లగూన్స్ అంతా ఇసుక మేటేసుకుపోయాయి, ఇసుకలో మునిగిపోయాయి. నీళ్లు రావట్లా, నీళ్లు స్ట్రైట్గా సముద్రంలోకి పోతూ ఉన్నాయి అన్నమాట, మన్నేరు ఇవన్నీ. ఈ ఇసుక కింద ఎన్నో ఏళ్లుగా నీళ్ల కింద కంపోస్ట్ అయ్యి నలిగిన వెజిటేటివ్ మెటీరియల్ ఉంది. దాని కింద సముద్ర మట్టం కింద ఉండే లేటరైట్ రాయి ఉంది, దానిపైన ఇసుక ఉండింది. చాలా కాలం క్రితం, మా చిన్నప్పుడు కూడా అక్కడ ఒక చెట్టు ముక్క ఉండేది కాదు. ఇటు పక్కన మామిడి తోటలు తప్ప మిగతా చోటంతా చెట్లు ఉండవు. చిన్న చిన్న తుప్ప నేలలు అంటారు వాటిని. ఈ తుప్ప నేలలు ఉండేవి. అక్కడికి నీరు రాదు, ఎందుకంటే ఇసుకే ఉండేది అనమాట. ఆ తుప్ప నేలల మధ్యలో సడన్గా మనకి ఈ తోటలు కనిపిస్తాయి. ఉలవపాడు దగ్గరికి వెళ్ళేటప్పటికి మామిడి తోటలు కనిపిస్తాయి. ఎందుకు అయిందయా ఇది అంటే 1840-45 సంవత్సరాల్లో డొక్కల కరువు అని ఒక కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినప్పుడు కర్నూలు జిల్లా బంగినపల్లి ప్రాంతంలో మామిడి పండ్లు వేసుకునేవాళ్ళు కొంతమంది ఇటు వలస వచ్చి ఇదే మన్నేటి కోటకి కింద సముద్రంలో కలిసే చోట
ఒక చిన్న ఊరు కట్టుకొని దానికి కూడా బనగానపల్లి అని పేరు పెట్టుకున్నారు. దాన్ని ఇప్పుడు బెనగానపల్లి అంటారు. పెట్టుకొని అక్కడ ఉండేవాడు. కొంతమంది మన్నేటి కోటలో అక్కడి నుంచి తెచ్చిన మామిడి టెంకలు, మామిడి టెంక అంటే సమ్మర్లో అది మనకి ఫ్యామిన్ ఫుడ్ అనమాట, దాంతో బతకొచ్చు తిండి లేకపోయినా కూడా. అట్లా తెచ్చుకున్న టెంకెలు నాటుకోవడం వల్ల అక్కడ తోట పెరగడం మొదలెట్టింది, బాగుంది. తర్వాత 1860 ఇంకో 20 ఏళ్ల తర్వాత రైల్వే లైన్ వచ్చింది. మెడ్రాస్ కలకట్టా రైల్వే లైన్లో విజయవాడకి మెడ్రాస్కి మధ్య రైల్వే లైన్ వస్తే, రైలు వస్తుంది కదా, మనం రైల్వే స్టేషన్కి దగ్గరగా ఉంటే మనకి ఏదో ఒక బతుకు తెరువు బాగుంటుంది అని కొన్ని ఇళ్ళు ఈ ప్రాంతానికి వచ్చి అక్కడ ఇదే మ్యాంగోస్ నాటుకున్నారు. ఈ బంగనపల్లి నాటారు. ఈ ట్యాప్ రూట్ పొడుగు ఉంటుంది. ఇంతకుముందు ఉన్న చెట్లన్నీ ఏంటి, పైన పెరిగేవి, దానికి నీరు అందేది కాదు, చచ్చేవి. ఈ మ్యాంగో ట్యాప్ రూట్ కింద దాకా పోయి ఆ అడుగున నిక్షిప్తమైపోయిన ఈ ఆర్గానిక్ ట్రెషర్ ఉంది చూసారా, దాని నుంచి న్యూట్రిషన్ తీసుకోవడం మొదలెట్టి, దాంతో ఈ మామిడి చెట్లు విపరీతంగా పెరగడం మొదలెట్టి, మిగతా చోట్ల కానీ ఇక్కడ ఉలపాడు దగ్గర వేస్తే బాగా పెరుగుతాయి. అలాంటి తర్వాత కూడా కొన్ని ప్లేసెస్ ఉన్నాయనుకోండి దగ్గర అట్లాంటివి. కానీ ఉలవపాడు దగ్గర వేసిన మ్యాంగోస్ పెరగడం మొదలెట్టాయి. మూడోది ఏమైంది అంటే, మ్యాంగోలో ముందుగా ఉండేది పిండి పదార్థం, స్టార్చ్ ఉంటుంది. ఆ స్టార్చ్ షుగర్గా మారడానికి నానా రకాల ఇబ్బందులు పడుతుంటారు. అదేసి ఇదేసి చాలా రోజులు మగ్గబెడితే కానీ అవ్వదు. ఇక్కడ ఏమవుతుందంటే, మాకు దక్షిణ కోస్తాలో ఆంధ్రప్రదేశ్లో సాయంత్రానికి తూర్పు గాలి వస్తుంది, చల్లగాలి. దానివల్ల ఏమవుతుందంటే ఈ మామిడి పండు ఎక్కువ రోజులు పెరగడానికి టైం తీసుకుంటాయి, ఎండిపోవు, కుళ్ళిపోవు. మామూలుగా ఈ స్టార్చ్ సెక్రీషన్ అనేది బాగా ఎక్కువ అవుతుంది అనమాట, ఎక్కువ పిండి పదార్థం చేరుతుంది. ఈ పిండి పదార్థం చేరిన తర్వాత ఈ లేటరైట్ నేలలో అల్యూమినియం కాంపౌండ్స్ ఉంటాయి. అల్యూమినియం ఒక కెటలిస్ట్ అనమాట. స్టార్చ్ని ఎడిబుల్ షుగర్స్గా మార్చడంలో అల్యూమినియం పాత్ర ఉంటుంది. ఈ అల్యూమినియం వల్ల ఒకప్పుడు ఇది లేటరైట్ అంటే సముద్రం కింద ఉన్న భూమి కనుక ఈ అల్యూమినియం దాన్ని ఈ స్టార్చినంతా షుగర్గా మారుస్తుంది. ఈ పూర్తిగా షుగర్గా మారే లోపల మామిడికండు రాలిపోతుంది మామూలుగా మిగతా తోటల్లో అయితే. కానీ ఇక్కడ ఏంటంటే వానలు పడవు. వానలు మాకు ఒంగోలు కింద లేట్ అవుతుంది. వానలు లేట్ అవడం వల్ల ఇది ఎక్కువ కాలం చెట్టు మీద ఉండి మొత్తం స్టార్చ్ అంతా షుగర్గా మారేదాకా ఉంటుంది. అప్పుడు రోహిణీ కార్తె వస్తుంది. రోహిణీ కార్తె వచ్చినప్పుడు పడమటి నుంచి గాలి, విపరీతమైన వేడి గాలిలు వస్తాయి. ఇదంతా రసం పట్టుకున్న షుగర్ సిరప్ ఉంటుంది అన్నమాట కాయ నిండా. ఈ వేడికి ఆ నీరంతా ఇంకిపోద్ది, ఎగిరిపోద్ది. డెసికేషన్ అంటారు. డెసికేట్ అయిపోయి కాయ గట్టిపడుద్ది. అంత పెద్ద కాయ ఫుల్ షుగరు గట్టిగా అవుతుంది అన్నమాట. అందుకే ఉలవపాడు మ్యాంగో ఉన్న తీయదనం, అది కూడా ఈ రోహిణీ కార్తెలో కోసుకొచ్చే ఉలవపాడుకున్న తీయదనం మరో బంగినపల్లికి రాదు. బంగినపల్లిలోని బంగినపల్లికి కూడా ఆ టేస్ట్ రాదు. మరి ఏ మామిడి పండుకి ఇండియాలో రాదు. ఇందాక మీరు కింగ్ ఆఫ్ మ్యాంగోస్ అన్నారే, రాజు అని ఉలవపాడు రారాజు. అందుకే నిన్న ఉలవపాడు వెళ్ళి ఓ డజన్ కాయలు కొనుక్కున్నాను, మళ్ళీ వస్తున్నాయి, రేపు తోటలో దింపించి పంపించమని చెప్పాను. ఇది ఉలవపాడు మామిడి ప్రత్యేకత. ఈ సీజన్ ఇంకొక 10-15 రోజుల్లో బహుశా అయిపోద్ది. ఆ ఉలవపాడు మామిడికాయ టేస్ట్ చూడటానికి ప్రయత్నం చేయండి. మరొక ఎపిసోడ్లో ఇంకొక దాని గురించి వివరంగా తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి గారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్.